చందమామ కథ పొట్టి పిచ్చిక కథ రెండో భాగం. పొట్టి పిచ్చిక కథ మొదటి భాగంలో పిచ్చిక ఒక రొట్టెని చేసుకొని తింటున్న సమయంలో చిన్న చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోతుంది. దానికోసం పొట్టి పిచ్చిక చాలా హడావిడి చేస్తుంది. చివరికి మొత్తానికి తన చీమ తలకాయంత రొట్టె ముక్కను సంపాదించుకుంటుంది. అట్లాగే ఇప్పుడు పొట్టి పిచ్చిక కథ రెండో భాగం చూద్దాం. అనగనగా ఒక ఊళ్ళో కొంచెమంత బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్న చేను వేసుకున్నాడు. అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయడం మొదలు పెట్టే వరకు 2 భమిడిలేళ్లు 2 వెండిలేళ్లు వచ్చి రాత్రుళ్ళు తినివేయడం మొదలు పెట్టినాయి. అవి తినిపోగా 1 కంకె మిగిలితే మన పొట్టి పిచ్చికొచ్చి పగలు తినేస్తా ఉండేది. ఒకనాడు బ్రాహ్మడు పొలానికి వచ్చి చూసుకునే వరకు చేనంతా ఈటుపోయి ఉంది. 1 అక్కడక్కడ మిగిలిన కంచును పిచ్చుకు తింటూ ఉంది. పాపం బ్రాహ్మడికి ఏడుపు వచ్చింది, కోపం వచ్చింది. ఈ పిచ్చికి పని పట్టాలనుకొని బోయవాడి దగ్గరికి వెళ్ళి వలడికి తీసుకొచ్చి ఉచ్చులేశాడు. పాపం పొట్టి పిచ్చికి ఆ వల కనపడక అందులో ఇరుక్కుపోయింది. ఇంకే బ్రాహ్మడు ఎగిరి గంతేసి దాన్ని చంకలో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఇక మన పిచ్చి కూరుకుంటుందా, చంకలో కూర్చునే పాటెత్తుకుంది. కొంచెమంత బ్రాహ్మడికి గూ కంచమంత జొన్న చేను గూ 2 భమిడిలేళ్ళు గూ 2 వెండిలేళ్ళు గూ జొన్న చేను కాస్త మేషాయి గూ నేను కూడా తినబోతే గూ పొట్టివాడొచ్చాడు గూ పొంచి పొంచి చూశాడు గూ నన్ను పట్టుకున్నాడు గూ. ఈ పాట వినేసరికి బ్రాహ్మడి కోపం వచ్చింది. చంక బాగా బిగించాడు. దాంతో మన పిచ్చికి నోరు మూయక తప్పలేదు. మా బ్రాహ్మడు ఏం చేస్తాడు, ఊళ్ళోకి పోతే దీని పాట విని అంతా నవ్వుతారు. అందుకని ఊరు బయట ఉన్న శెట్టి గారి ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. మన పిచ్చికి నోరు మూస్తేగా పాడుతూనే ఉంది. కొంచెమంత బ్రాహ్మడికి గూ కంచమంత జొన్న చేను గూ అని పాడుతుంటే దీని పాటని శెట్టి బయటకు వచ్చి, ఏమండి శాస్త్రులు గారు, మీ జొన్న చేను ఎంతండి అన్నాడు. బ్రాహ్మడు దోషుడు చూపించి ఇంత అన్నాడు. ఇంతేనా అన్నాడు శెట్టి. కాదు అని బ్రాహ్మడు 2 అరచేతులు కాస్త ఎడంగా తీసి ఎంత అన్నాడు. ఓ సింతేనా అన్నాడు శెట్టి. అప్పుడు బ్రాహ్మడు కోపం వచ్చి 2 చేతులు బారజాపి ఇంత అన్నాడు. ఇంకే అలా చెయ్యి తీసేసరికి మన పిచ్చుక తుర్రుమని పారిపోయి చెట్టు మీద కూర్చొని కొంచెమంత బ్రాహ్మడికి గూ అని పాడడం మొదలు పెట్టింది. బ్రాహ్మడు మోసపోయానే అని తనను తాను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు.